పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం, అమరావతి, పల్నాడు జిల్లా. కార్తీక మాస నిత్యాభిషేక పథకం. ఈ కార్తీక మాసంలో భక్తులు 1116 రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామివారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం, శేష వస్త్రం పోస్టు ద్వారా పంపబడును. ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధరణికోట. అకౌంట్ నంబర్ 116185159690. IFSC కోడ్ SBIN 0005644. మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం మెడికల్ కళాశాల హైస్కూల్ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ విద్యార్థినుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆందోళనకు దిగారు. సండే సార్ వంటాంటి వాళ్ళు ఇద్దరూ రాలేదు. అందుకని వార్డెన్ మేడము కొంతమంది వర్కర్స్ గా మమ్మల్ని తీసుకొని మేము చపాతీలు వంట చేసుకుంటున్నాం సార్. ఆ రోజు వంటాంటి వాళ్ళు ఇద్దరు రాలేదు. ఎందుకు రాలేదంటే హెల్త్ ఇష్యూస్ అన్నారు. ఇద్దరు రాలేదు, మేము వర్క్ చేసుకున్నాం సార్. ఆ ఫొటోస్ తీసి బయటకు వచ్చేసాయి. అది ఎలా వచ్చినాయో మాకు తెలియదు, కానీ మేము వర్క్ చేసుకుంటుంటే పేపర్ లో పడ్డాయి సార్. నిన్న నైట్ ఎస్ఎంసీ వాళ్ళని ప్రిన్సిపల్ మేడం పంపించింది సార్. వాళ్ళు పంపిస్తే అక్కడ ప్రిన్సిపల్ మేడం తో కాల్ మాట్లాడితే ఆ ఫోన్ ఇంతే పెట్టేసి మేము మాట్లాడినాయి అని అక్కడ వినిపిస్తున్నారు. వాళ్ళకి అలా రావాల్సిన అవసరం ఏంటి? మేము అడిగితే ఏంటంటే ఇది మాకు సంబంధించింది అందుకే వచ్చామని చెప్పి అన్నారు. వాళ్ళకి ఏం సంబంధం? స్కూల్లో ఆడపిల్లలకైనా ఇబ్బందులు, మగపిల్లలకి లేవా? ఉన్నారా? ముగ్గురేనా ఉండేది మీరు? చెప్పండి. ఒకళ్ళు బాయ్స్ వచ్చారు సార్. బాయ్స్ వచ్చి వాళ్ళు ఎందుకు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళగానే వాళ్ళని అడుగుతుంటే మీరు కట్టారంటే వాళ్ళందరూ కట్టలేదని చూస్తున్నారు సార్. సగానికి సగం మంది బాయ్స్ వాళ్ళని ఏదో చేశారు సార్. లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళు బెదిరించడం మొత్తానికి ఏదో ఒప్పించారు. మొన్న వచ్చిన ఆఫీసర్ శాఖ మమ్మల్ని కట్టలేదని జేడీ సార్ వస్తే మమ్మల్ని మ్యానిపులేట్ చేసి డిఓ సార్ వస్తే మేము కట్టాము, కట్టలేదు అని రాయండి, నాట్ పేడ్ అని రాయండి, కట్టిన వాళ్ళ చేత కూడా కట్టలేదు అని రాయండి, మేము డబ్బులు మీకు ఇస్తామని చెప్పి మాకు చెప్పారు సార్. రాత్రి ఎస్ఎంసీ మెంబర్స్ వచ్చి మా మీద గొడవ వేసుకున్నారు సార్. ప్రిన్సిపల్ మేడం కాల్ చేసి మేడం ఎవరు వాళ్ళు? ఎస్ఎంసీ మెంబర్స్ సార్. 3 మెంబర్స్ సార్. మా వార్డెన్ ఎవరో కూడా తెలియదు సార్. వాళ్ళకి మా దగ్గరకు వచ్చి పోయిన గురువారం రోజు గుంటూరు వెళ్ళారు. గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి మంగళగిరి వెళ్ళారు. మంగళగిరి వెళ్ళి జేడీ మేడం గారికి ఇదే కమిటీ కమిషనర్ విజయరామరాజు గారు ఐఏఎస్ వచ్చి అక్కడ 3 చోట్ల కూడా జరిగిన విషయం అంతా చెప్పారు. తర్వాత అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇక్కడ హై స్కూల్ పిల్లలు వచ్చి 450 మంది ఉంటారు.
ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చి 150 అంటే టోటల్గా 550 హై స్కూల్ కొంచెం జూనియర్ కాలేజ్. ఇక్కడ రోజుకు వచ్చి 100 నుంచి 150 మంది పిల్లలు మాత్రమే భోజనం. నేను చెప్పిన అవాస్తవం కాదు, సత్య దూరం అయితే కాదు. అప్పుడు వచ్చారు కాబట్టి మీరు కూడా కార్యక్రమం. అయితే ఇక్కడ 350 నుంచి 400 పైసలకి ప్రతిరోజు మీడియా మీట్ చేసినట్టు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పేద మధ్యతరగతి విద్యార్థులకు సన్న బియ్యంతో ఆహారం పెట్టాలని చెప్పి చేస్తా ఉంటే దాన్ని తొంగలో దొరికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మీలాంటి ప్రజలు కూడా చర్చ చేసి పేద మధ్యతరగతి విద్యార్థులైనటువంటి వీళ్ళు హాస్టల్లో ఉండే తల్లిదండ్రులకు దూరం కూడా చదువుకుంటా ఉంటారు. వీళ్ళకి ఈ విధంగా ఫీజులు వస్తుంది. తర్వాత వీళ్ళు హోమ్ సిక్ అని లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఇచ్చినప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ ఊరు వెళ్తే వాళ్ళు ఇన్ టైంలో రాకపోతే ఒక రోజుకి 500 రూపాయలు, ఒక రోజు లేట్ అయితే 2 రోజులు లేట్ అయితే 1000 రూపాయలు, 3 రోజులు లేట్ అయితే 1000 రూపాయలు. ఒక పాప వాళ్ళ ఇంట్లో సర్జరీ జరిగి పాప రాకపోతే కన్ఫర్మ్ దగ్గర ఆ పాప రాకపోతే 3 రోజుల తర్వాత డబ్బులు అడిగితే సార్ మా ఇంట్లో ఆపరేషన్ చెప్పింది డబ్బులు కట్టలేదు, 500 కట్టాలి, మీద డబ్బులు తర్వాత కట్టాలి. స్కూల్లో పనిచేసే స్వామి జాయిన్ వైస్ ప్రిన్సిపల్ చేస్తే డబ్బులు పెడితేనే లోపల రాని లేకపోతే లేదంటే అమ్మాయిని బయటకు పంపించిన సందర్భం సార్ కాదని మీకు విద్యార్థులు. ఆ అమ్మాయి వైస్ ప్రిన్సిపల్ కాళ్ళు కూడా పడుతుంది. సార్ మీకు దండం పెడతాను సార్, నాకు చదువు చేసుకోవాలి, నేను చదువుకుంటాను సార్, దూరం నుంచి తప్పు అయిపోయింది సార్, నేను సెలవులు ఇచ్చినా వెళ్ళను సార్ అని కాళ్ళు కొట్టుకున్న మాట వాడుతుంటారు మీ విద్యార్థులు అడిగింది. తర్వాత ఒక ప్లాన్ చేసిన ఒక అటెండ్ సార్ 1 ఇయర్ కావాలి, కానీ అతనికి ఈరోజు విద్యార్థులు విద్యార్థులు ఇంకా ఈ విద్యార్థులు బయటకు వచ్చి సరే మా సీనియర్స్కి అన్యాయం జరిగింది, ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది, రేపు రాబోయే ఎవరో కూడా ఈ విధంగా అన్యాయం జరుగుతుందని వీళ్ళు వివరంగా అన్ని చెప్తే ఎవరైతే లెటర్ రాసిచ్చారో వాళ్ళు మ్యాన్ హ్యాండింగ్ చేస్తారు. మీ భవిష్యత్తు మా చేతిలో ఉంది, మీ ప్రిన్సిపల్ మార్కులు మా ఎగ్జామ్కి వెళ్ళాలంటే మేము సాయం చేయాలి, మీ బతుకు లేదు మీరంతా మీ అంతా చూస్తామని చెప్పి బెదిరిస్తాను. నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాను గురువారం రోజు బాపట్ల జిల్లా ఏడీ గారు 10 వచ్చారు ఆయన 6:30 రోజులు. తర్వాత డిప్యూటీ డిఓ గంగాధర్ గారు ఆ రోజు 3:30 వచ్చేసారు. వచ్చి 6:30 వరకు ఉన్నారు. 6:30 వరకు వచ్చే వాస్తవానికి నేను కంప్లైంట్ ఫిర్యాదుదారులైన నాకు కనీసం సమాచారం ఇస్తున్నాను. ఇప్పుడు అధికారులు ఇక్కడ విచారణ అది కూడా ఎవరైతే మేము అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పాము అదే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ రూమ్లో వెళ్ళి గంట తరగతి కూర్చొని అక్కడ కూర్చొని లెటర్ రాసిన పిల్లల్ని అక్కడ పిలిపించి వాళ్ళు రూమ్లో విచారణ చేయడం అనేది అత్యంత దుర్మార్గం, శోచనీయం. అది తర్వాత సార్ ఫీజు 500 లేదా 600 ఉంటాయి సార్. మా చేత 1000 రూపీస్ కట్టించుకున్నాం. ఫస్ట్ ఇయర్ పుస్తకానికి అడ్మిషన్ ఫీజు ఉంది. పఠనం ద్వారా విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డు గ్రహీత ఎన్నికల పోలీసురావు అన్నారు. గురువారం కర్లపాలెం స్థానిక మోడల్ ప్రైమరీ పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానిక గ్రంథాలయం శాఖ వారు సంయుక్తంగా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ మండల ప్రజలు, విద్యార్థులు అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కని పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా పేర్కొన్నారు. ఇందులో విద్యార్థులకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, కె విమలమ్మ, డిఎల్ ప్రసన్నలక్ష్మి, బి రాజేష్, బి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెంలో ఉన్న గ్రంథాలయం వారు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కర్లపాలెం పాఠశాలలో మరి ఈ వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేయటమైంది. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకి వ్యాసరచన, చిత్రలేఖనము వంటి పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందిస్తారు. మరి అందులో భాగంగానే మరలా మహిళలు కూడా వివిధ రంగాలలో పోటీలు నిర్వహించి వారికి కూడా బహుమతులు, కవి సమ్మేళనము, పుస్తక ప్రదర్శన లాంటి కార్యక్రమాలు స్థానిక గ్రంథాలయం దగ్గర జరుగుతున్నాయి. కాబట్టి గ్రామ ప్రజలు లేక మండల ప్రజలందరూ కూడా ఈ గ్రంథాలయ ఉత్సవాల్లో గ్రంథాలయాల వారోత్సవాలు పాల్గొని పుస్తక జ్ఞానాన్ని పఠించండి. మానవునికి జ్ఞానము పుస్తకము చదవటము ద్వారా జ్ఞానము లభిస్తుంది. మరి గ్రంథాలయంలో అనేక రకాల పుస్తకాలు, మేధావుల పుస్తకాలు, ప్రకృతి సంబంధించిన పుస్తకాలు, అనేక రకాలైన పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని
ఈ గ్రంథాలయోత్సవాల సందర్భంగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రంథాలయ శాఖ తరపు నుంచి ఈ కరపత్రాన్ని విడుదల చేయటమైంది. కాబట్టి విద్యార్థులు స్థానిక ప్రజలు అందరూ కూడా ఇది చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తించుకుంటుందని టీడీపీ పార్టీ నాయకులు కర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం పఠాన్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో టీడీపీ పార్టీ మండల నూతన కమిటీ మండల ఉపాధ్యక్షులు పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, తెలుగు యువత మండల ప్రెసిడెంట్లు అట్ల బాలశంకర్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పదవులు పొందిన వారు పార్టీ కోసం పనిచేసి శాసనసభ్యులు వేగసల నరేంద్ర వర్మరాజుకు పార్టీకి మంచి పేరు తేవాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, షేక్ బాషా, షేక్ హబీబ్, బహదూర్ బాషా, పేరళి సుబాని తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం ఉపాధ్యక్షులు పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, మరి ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీటీసీ షేక్ బాజీ, మరి తెలుగు యువత మండల యూత్ ప్రెసిడెంట్ బాలశంకర్ రెడ్డి గారికి, మరి ఎస్టీ సెల్ మండల కట్టా శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తలు కూడా పదవులు ఇవ్వటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మరి కర్లపాలెం పంచాయతీలోని ఎంవి రాజుపాలెంలో గత ప్రభుత్వంలో వైసీపీ అడ్డాగా ఉంది. మరి అలాంటి చోట పిట్టు చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గెలుపు కోసం ప్రయత్నం చేశారు. మరి అదేవిధంగా బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడినటువంటి కార్యకర్తలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన బాపట్ల శాసనసభ్యులు అందరినీ కూడా మరి ఈరోజు పదవులు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. మరి అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత వేగేశ్వర నరేంద్రరాజు గారి ఆధ్వర్యంలో బాపట్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం చాలా సంతోషకరంగా ఉంది. మరి సుమారుగా 28,000 పైచలుగు మెజార్టీని మెజార్టీ ప్రజలు మొత్తం ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాపట్ల వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారి శభాష్ వర్మ అన్నట్టుగా గెలుపును మెజార్టీని తీసుకొచ్చారు. మరి ప్రతి కార్యకర్త కూడా ఇలాగే కష్టపడితే తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు పొందుతారని ఆశిస్తున్నాను. మరి రాబోయే ఎన్నికల్లో కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఏ సభ్యులైతే బలపరిచిందో ఆ సభ్యులు అందరి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. నియోజకవర్గ శాసనసభ్యుని వర్యులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారు నా మీద నమ్మకంతో ఈరోజు కర్లపాలెం మండల ఉపాధ్యక్షుడు పదవిని ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను వైసీపీ నుండి తెలుగుదేశంలో ఆయన యొక్క లేదా అభిమానంతో అతనితో నడవడానికి ఎంతో ఇంట్రెస్ట్గా తెలుగుదేశంలో జాయిన్ అయ్యి 2024లో అసెంబ్లీ నియోజకవర్గాన్ని నాలాంటి వాళ్ళు ఎంతోమంది కార్యకర్తలు కష్టపడి ఆయన్ని 28,000 ఓట్ల మెజార్టీని తీసుకొచ్చారు. అదేవిధంగా నేను చేసిన కృషిని అతను గుర్తించి నాకు ఈరోజు ఉపాధ్యక్షుడి పదవి ఇవ్వడం అందరికీ నాకు కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంతోషదాయంగా ఉంది. నాలాంటి వాళ్ళు ఎంతోమందిని కష్టపడ్డ వాళ్ళని గుర్తించి ఈరోజు ఆయన ఈ పదవులు అప్పచెప్పడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో నా యొక్క కృషిని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ కష్టపడి ఆయనకి మరింత మెజార్టీ తీసుకొచ్చి రాబోయే అసెంబ్లీ విజయానికి నేను తోడ్పడతానని
జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధి కోసం నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బాపట్ల నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల అభివృద్ధి కోసం నియోజకవర్గ కేంద్రాలలో శాసనసభ్యులకు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే అధికారులతో సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే ప్రజా సమస్యలపై ప్రజలను కలుసుకుని మాట్లాడుకోవడానికి, వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో ప్రజలకి అందుబాటులో ఎమ్మెల్యే ఉండాలి. ఆ ఎమ్మెల్యేకి ప్రభుత్వం తరఫున ఎంప్లాయీస్ ఉండాలి అంటూ విజనరీ యాక్షన్ ప్లాన్ యూనిట్ అంటూ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆఫీసు దీనికి ఒక చైర్మన్గా నన్ను పెట్టి ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యేకి ఆఫీస్ ఏర్పాటు చేసే దిశగా మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఆలోచనతో పెట్టిన ఆఫీస్ ఇది. ఈ ఆఫీసు మున్సిపాలిటీలో ఖాళీగా ఉంటే దీన్ని ఎమ్మెల్యే ఆఫీస్గా కన్వర్ట్ చేసి ప్రభుత్వ డబ్బులతోనే ఈ డెవలప్మెంట్ అంతా చేయటం జరిగింది. ఈ ఆఫీసు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సమస్యల మీద కానివ్వండి, అభివృద్ధి మీద కానివ్వండి, సంక్షేమం మీద కానివ్వండి, శాఖాపరంగా ఎవరు ఎలా పనిచేస్తున్నారు, అలాగే ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని ఆ ఫిర్యాదులకి మనం మళ్ళీ ఆన్సరబుల్గా ఏదైతే ఇప్పుడు ప్రతి సోమవారం కలెక్టర్ ఛాంబర్లో ప్రజా ఫిర్యాదులు ఎలా జరుగుతాయో అలా నియోజకవర్గానికి ఈ యొక్క ఆఫీస్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇందులో శాసనసభ్యుల వారికి ఒక చేంబర్, స్పెషల్ ఆఫీసర్కి ఒక క్యాబిన్, ఇక్కడ పనిచేసే 5 ఉద్యోగస్తులకి, అలాగే యంగ్ ప్రొఫెషనల్ కూడా ఇందులో ఒకరు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఆఫీస్ స్పేస్ చాలా చక్కగా రావడం జరిగింది. ఇది బహుశా వన్ ఆఫ్ ది మోడల్ లాగా ఉంది. గౌరవ శాసనసభ్యులు పర్సనల్ అటెన్షన్ పెడుతూ దీన్ని చేయటం జరిగింది. ఒక మంచి సెటప్ అంటే అధికారికంగా కొన్ని సమావేశాలు చేయాలి, ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఇప్పటికే ఎట్లా ఉండేదంటే కొన్ని శాసనసభ్యులకి ఒక ఆఫీస్ ఫెసిలిటీస్ అని ఉండేది, కొన్ని వాళ్ళకి లేవు. ఇది చాలా చక్కగా ఉన్నందున వల్ల, అలాగే వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం అధికారులు ఇక్కడ వచ్చి వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కావాలంటే తీసుకోవచ్చు, రిపోర్ట్ కావాలంటే ఇవ్వచ్చు. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండడం చాలా సంతోషకరమని, ఈ యొక్క విజన్ యాక్షన్ ప్లాన్ మన నియోజకవర్గంలో చాలా చక్కగా ముందుకు వెళ్తుందని నేను నమ్ముతూ, ఆయన దీన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం చెనగంజ మండలం సోఫిరాల గ్రామంలో గల శ్రీ లలిత సమేత రామకోటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం 2000 మందికి కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని కీర్తిశకం తుమ్మలపెంట పెద్ద రామారావు, భార్య రాజేశ్వరమ్మ కుటుంబ సభ్యులు నిర్వహించారు. కార్తీక వ్రత పూజను ఆలయ అర్చకులు శంకరమంచి హనుమంతరావు మహిళలచే కార్యక్రమాన్ని నిర్వహించి తులసి వృక్షం వద్ద శాస్త్రీయంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి చైర్మన్ టిఎస్ఆర్ ఆంజనేయులు దంపతులు పాల్గొన్నారు. ఓం నమస్తే బాపట్ల
జిల్లా ఇంకోలు సమీపంలో ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకోలు నుండి కడవకుదురు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన గడువు తీరిపోయిన చిక్కీ ప్యాకెట్లు, రాగిపిండి బస్తాలు పెద్ద సంఖ్యలో గుర్తించబడ్డాయి. ఇవి ప్రభుత్వం పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన మెటీరియల్ గా స్థానికులు చెబుతున్నారు. అయితే గడువు తీరిన తర్వాత వీటిని గుర్తు తెలియని వ్యక్తులు రహదారి పక్కన పారేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి సరఫరా చేయకపోవడం వల్ల ఈ సరుకు వృధా అయిందని, పౌష్టికాహారాన్ని పిల్లలకు పంపిణీ చేయాల్సిన బాధ్యత అధికారులదేనని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యం వలన ప్రజాధనం వృధా అవడమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్ట కూడా మచ్చ తెస్తుందని అంటున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే దర్యాప్తు జరిపి నిర్లక్ష్యానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వినికొండ పట్టణంలోని స్వీపర్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణకు గురైన స్థలాన్ని గురువారం నాడు మున్సిపల్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజల సౌకర్యార్థం ఉద్దేశించిన స్థలాలు ఆక్రమణకు గురవడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఎటువంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాలుగా ఉన్న ఈ ఆక్రమణ సమస్యను అధికారులు పరిష్కరించారు. సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రిస్టియన్ పేట 27వ వార్డు స్వీపర్స్ కాలనీలో ఉన్న ఈ ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో సుమారు 1.5 ఎకరాల స్థలం ఉంది. ఇది ఈ స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దీంట్లో స్థలాల్ని ప్లాట్ల కింద విభజించి అమ్మటం ఇట్లాంటి వ్యవహారాలని మన నోటీస్కి రావడం జరిగింది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మరి దీన్ని సీరియస్గా తీసుకుని మన స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మరి ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ మాతోనూ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఒక కన్వీన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సైట్ని మనం పొజిషన్లోకి తీసుకుని అక్కడ భవిష్యత్తులో ఇక్కడ ఉన్న స్వీపర్ కాలనీలో ఉన్న ప్రజలకి అందుబాటులోకి వాళ్ళకి సామాజిక కార్యక్రమాలకి వాళ్ళ అవసరాల కోసం ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలనే ఉద్దేశంతో ఈ సైట్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు పోలీసు వారు మరి మన సీఏ గారు, అర్బన్ సీఏ గారు ప్రభాకర్ గారు, రూరల్ సీఏ గారు బ్రహ్మయ్య గారు, అట్లాగే స్పెషల్ బెటాలియన్ వారి టీం అందరితో 100 మంది పోలీసు బెటాలియన్తో మనం ఈరోజు ఈ సైట్ని ఆక్యుపై చేసి భవిష్యత్తులో కూడా ఎవరో కూడా దీన్ని ఆక్యుపై చేయకుండా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఫెన్సింగ్తో పాటు ఏదైతే మన నాన్ ఎంక్రోచ్మెంట్స్ కింద ఒక 2 ప్రొటెక్టివ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటుగా ఒక 4 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో దీన్ని ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరి ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేశారు కాబట్టి వారి సూచనల మేరకు ఈ స్థలాన్ని ఈరోజు మరి మా కస్టడీలోకి తీసుకుని
పురపాలక సంఘం కస్టడీలోకి తీసుకుని భవిష్యత్తులో దీన్ని మరి ఒక అంబేద్కర్ భవన్ కానీ లేదా కమ్యూనిటీ హాల్ కింద మరి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా మంది